అస్మద్గురుభ్యో నమ. శ్రీమతే రామానుజాయ నమ. నేటి మంచి మాట. ఒక పేదవాడు సంతలో తిరుగుతూ ఉన్నాడు. చాలా ఆకలిగా ఉంది అతనికి. అతడి దగ్గర ఉన్నది ₹1 మాత్రమే. దాంతో తన ఆకలి ఎలా తీర్చుకోవడం అంటూ సంత ఈ చివరి నుండి ఆ చివరి వరకు తిరుగుతూ ఉన్నాడు. ఒక చోట కొట్లో ఒక ఇత్తడి దీపం కనిపించింది. దాని కింద రాసి ఉంది ₹1 మాత్రమే అని. ఆశ్చర్యపోయాడు పేదవాడు. అంత పెద్ద దీపం ₹1 ఏమిటి అని దగ్గరికి వెళ్ళి చూశాడు. అది అల్లావుద్దీన్ అద్భుత దీపంలా ఉంది. సుమారు 1 కిలో బరువు ఉంటుంది. అయినా ₹1 అది అమ్మేసుకుంటే తనకు ఎక్కువ డబ్బులు వస్తాయిగా అనేది అతని ఆలోచన. షాప్ వాడి దగ్గరికి వెళ్ళి అడిగాడు, ఎందుకు అంత తక్కువ డబ్బుకు అమ్ముతున్నావు అని. ఆ షాప్ వాడు, బాబు ఇది ఒక అద్భుత దీపం, ఇందులో భూతం ఉంది, అది నువ్వు కోరుకున్న కోరికలన్నీ తీరుస్తుంది. అయితే ఈ భూతానికి ఒక లక్షణం ఉంది, అది ఎప్పుడూ చురుగ్గా ఉంటుంది. ఎప్పుడూ దానికి ఏదో ఒక పని చెబుతూ ఉండాలి, లేదంటే తాను ఇచ్చిన బహుమతులన్నీ తీసుకుని వెళ్ళిపోతుంది. అది దాని కథ అని చెప్తాడు. పేదవాడు దాన్ని ₹1 కొనుక్కున్నాడు. ఇంటికి తీసుకుని వెళ్ళి దాన్ని రుద్దాడు. భూతం ప్రత్యక్షమైంది. ఏమిటి నీ కోరిక అని అడుగుతుంది. తనకు ఆకలి వేస్తుంది, భోజనం ఏర్పాటు చేయమంటాడు. క్షణాల్లో పంచభక్ష పరవాణాలతో భోజనం సిద్ధం చేస్తాడు. మళ్ళీ ఏమిటి నీ కోరిక అని అడుగుతుంది. పడుకోవడానికి మంచం అడుగుతాడు. వెంటనే హంసతూలికా తల్పం వచ్చేస్తుంది. నిద్రపోతుండగా ఏమి నీ కోరిక అని అడిగింది. ఒక మంచి ఇల్లు కావాలని అడుగుతాడు. వెంటనే రాజభవనం లాంటి ఇల్లు వచ్చేస్తుంది. మళ్ళీ ఏమిటి నీ కోరిక అని అడుగుతుంది. పేదవాడు ఇప్పుడు ధనవంతుడయ్యాడు. కోరికలు అడుగుతూనే ఉన్నాడు, అవి తీరుతూనే ఉన్నాయి. అతడికి విసుగు వచ్చేసింది. ఎన్నని అడగగలడు? అడగకపోతే ఈ భూతం వదిలి వెళ్ళిపోతుంది, భూతంతో పాటు సంపదలు పోతాయి. ఎలా అని ఆలోచించి పేదవాడికి తన గ్రామంలోనే ఉన్న ఒక వృద్ధ సన్యాసి దగ్గరికి వెళ్ళి ఆయనకు తన సమస్యను చెప్పుకున్నాడు. తిరిగి ఇంటికి వచ్చేసరికి భూతం వచ్చి ఏమి నీ కోరిక అని అడుగుతుంది. భూమిలో ఒక పెద్ద గొయ్యి తీయమంటాడు. వెంటనే చాలా లోతుగా పెద్ద గొయ్య తీస్తుంది. అందులో ఒక పెద్ద స్తంభం పాతమంటాడు. పాతేసిన తర్వాత ఏమిటి నీ కోరిక అని అడుగుతుంది. ఆ స్తంభం మీద ఎక్కి దిగుతూ ఉండు, నేను మళ్ళీ నీకు చెప్పే వరకు నువ్వు చేయవలసిన పని అదే అని చెప్తాడు. భూతం ఎక్కడం దిగడం చేస్తూ ఉంటుంది. అతని ఇంటికి వెళ్ళి తాను చేయవలసిన పనులు చేయడం మొదలు పెడతాడు. తన చుట్టూ ఉన్నవారికి తను ఏమి చేయగలడో ఆయా సలహాలు చేయడం మొదలు పెడతాడు. తన సౌఖ్యం, తన వారి చుట్టూ ఉండేవారి సౌఖ్యం కూడా చూస్తూ సుఖంగా గడుపుతూ మొదలెడతాడు. కొన్ని రోజుల తర్వాత భూతం ఏం చేస్తుందో చూడడానికి స్తంభం దగ్గరికి వెళ్తాడు. భూతం స్తంభం పక్కన నిద్రపోతూ ఉంటుంది. ఈ కథ తనకు మార్గం చూపించిన వృద్ధ సన్యాసి దగ్గరికి వెళ్ళి కృతజ్ఞత చెప్తాడు. ఈ కథ మనందరిదీను. మన మనసే ఆ భూతం. అది ఎప్పుడూ యాక్టివ్గా ఉంటూ విశ్రాంతి లేకుండా కోరికలు కోరుతూనే ఉంటుంది. ఎప్పుడూ అలసట లేకుండా అడుగుతూనే ఉండడమే దాని పని. సన్యాసి చెప్పిన ప్రకారం భూతం నాటిన స్తంభం మంత్రం. ఎక్కడం దిగడం మంత్రపు జపసాధన. అనునిత్యము మంత్ర జపసాధన చేయడం ద్వారా విశ్రాంతి లేని మనస్సు విశ్రాంతి స్థితిలోకి వెళ్ళడం సాధ్యపడుతుంది. మన మనసు భగవంతుడు మనకు ఇచ్చిన గొప్ప వరం. ఆయన తన మనసును ఉపయోగించి ఈ సృష్టిని సృష్టించాడు. మన మనసుకు సరిగ్గా శిక్షణ ఇచ్చి ఉపయోగించుకుంటే అది మనం కోరుకున్న జీవితాన్ని సాధించేలాగా చేస్తుంది. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. సర్వే జనా సుఖినో భవంతు.